మా ఆడబిడ్డలు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలనుకోవడం ఏమన్నా నేరమా? ఎందుకు అడ్డుకుంటున్నారు నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు అని నేను అడుగుతున్నా. 12 నెలలు కానీ ప్రభుత్వం అప్పుడే దిగిపోవాలంటున్నా. 10 ఏళ్ళ నువ్వు చెయ్యని పనులు మేము చేసినాం కదా. ఏం బాగలేదు పాలన. ఆయన కొడితే గట్టి కొడతాడంట. ఆయన కొడితే ఎంత గట్టి కొడతాడంట అంటే ఇక అది చెప్పనలవి కాదంట. నేను అడగదలుచుకున్న మా సోదరు, అయ్యా ఆయన గట్టి కొట్టడానికి ఫుల్లా ఆఫా? ఏంది గట్టి కొట్టడానికి? ఏం కొడతాడు ఆయన? కొడితే గిడితే ఓ ఫుల్లు ఓ ఆపు గట్టి కొట్టగలడు. అంత మించి గట్టి కొట్టేది ఏందుంది? 10 ఏళ్ళు నువ్వు గట్టి కొట్టేటోని ఆయన ఉంటే, నిజంగానే నువ్వు గట్టి కొట్టాలంటే డ్రగ్స్ పార్టీలు ఫామ్ హౌస్లలో చేస్తున్న నీ కొడుకును వంగబెట్టి గట్టి కొట్టు, వానికి బుద్ధి వస్తుంది. ఢిల్లీలో లిక్కర్ దందాలు చేసి తెలంగాణ గౌరవాన్ని తీసిన నీ బిడ్డను దవడ మీద అంగబెట్టి గట్టి కొట్టు. తెలంగాణ పరువు తీసినందుకు గట్టి కొట్ట వస్తుంది. కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు మింగిన నీ అల్లుని దవడ మీద అంగబెట్టి కొట్టు గట్టిగా. అప్పుడు వానికి బుద్ధి వస్తుంది, సిగ్గు వస్తుంది. తెలంగాణను ఉంచినందుకు గట్టి కొట్టేది ఉంటే నీ ఇంట్లో కొట్టు, వాళ్ళ దారిలో పెట్టి. కాంగ్రెస్ గట్టి కొట్ట అంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారా? ఎంత గట్టి కొట్ట వస్తుంది.